హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తాను. ఆల్రెడీ మనకి టీఎస్పీఎస్సీ నుంచి అయితే చాలా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4. సో దీనికి సంబంధించిన మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ నుంచి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. గ్రూప్ 4 అలాగే గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చిన తర్వాత మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, కొంచెం లైక్ అయితే తగ్గించారు. ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. అప్పటి నుంచి నేను చేసే ఎలాంటి జాబ్స్ అప్డేట్ అయినా సరే మీకు అయితే డైరెక్ట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మనం ఇక లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్దాం. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్ అయితే చూద్దాం. మనకి వేకెన్సీ వచ్చేసి 1365 వేకెన్సీ అయితే ఉంది. ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి స్టేట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ ఇంకా మనకి ఇవ్వలేదు. మనకి గ్రూప్ 3కి అయితే నెగిటివ్ మార్క్స్ అయితే లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదు, బయట నుంచి టాక్ వచ్చిన వెబ్సైట్ ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ టీఎస్పీఎస్సీ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ లేదు ఎగ్జామ్ సంబంధించింది. సో మనకి వచ్చేసి నెగిటివ్ మార్క్స్ అయితే లేదని చెప్తున్నారు గ్రూప్ 3కి. అలాగే మనకి దీంట్లో ఎగ్జామ్స్ ప్యాటర్న్ గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరైతే చూడండి వీడియో అనేది. సో మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 150 క్వశ్చన్స్ అలాగే 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క క్వశ్చన్కి 1 మార్క్స్ అయితే ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 450 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఒక క్వశ్చన్కి అంటే మనకి టైం అయితే ఇస్తారు. సో మొత్తం 450 మినిట్స్ అయితే ఉంటుంది మనకి 450 క్వశ్చన్స్కి. అలాగే ఇప్పుడు మనకి గ్రూప్ 3కి సంబంధించిన మీకు ప్యాటర్న్ అయితే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ అనేది ఒక్కసారి మీరైతే చూడండి. ఈ సిలబస్ కూడా మీకు ఒక పీడిఎఫ్ తయారు చేసి ఇస్తాను. ఆ పీడిఎఫ్ నుంచి అయితే పూర్తిగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రూప్ 4కి సంబంధించింది అయితే చూసుకుందాం. ఇప్పుడు గ్రూప్ 4కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సరే. ఇప్పుడు మనం గ్రూప్ 4 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ లెవెల్ కూడా స్టేట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ ఇంకా ఇవ్వలేదు. సో దానికి గ్రూప్ 4లో వచ్చేసి మనకి నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1:4 అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్లో మీరు తప్పు రాస్తే మాత్రం మీకు రైట్ అయిన క్వశ్చన్ నుంచి 0.25 మార్క్స్ అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్. అంటే పావుల వంతు అయితే తగ్గుతుంది మనకి. సో మీరైతే కరెక్ట్ వచ్చిన ఆన్సర్ మాత్రం ఇవ్వండి. మరీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని కొంచెం తక్కువ ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారు, డైరెక్ట్ అయితే ఇచ్చేస్తారు. అలా అయితే ఇవ్వకండి. సో దీనికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం క్వశ్చన్స్ అయితే ఎన్ని ఉంటాయంటే పేపర్ 1, పేపర్ 2లో వచ్చేసి 300 క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 300 మినిట్స్ అయితే మనకి టైం అయితే ఇస్తారు. సో మీరైతే పూర్తిగా మంచిగా క్వశ్చన్ చదివి దాని తర్వాత ఆన్సర్ ఇవ్వడానికి ట్రై అయితే చేయండి. ఇప్పటి నుంచి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ మీరైతే. దీని సిలబస్ కూడా మీకు ఒకసారి అయితే పీడిఎఫ్ అయితే తయారు చేసి ఇస్తాను. మీరైతే అక్కడ నుంచి అయితే చూసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ మాత్రం మన ఛానల్కి అయితే చేయండి. సో ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.